वै ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेते मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वत् द्वैतबुद्धिनिराशनं यस्य बोधे भवेत् सिद्धिः तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మాండూక్యోపనిషత్తు అద్వైత ప్రకరణము గౌడపాదాచార్యుల వారి యొక్క కారికలు ఆదిశంకరులు భాష్యం ఇది. దీనిలో మనము 42వ కారికా భాష్యం వరకు చెప్పుకున్నాం అన్నమాట. దీనిలో ఈ మనోనిగ్రహానికి ఉపాయం అనే దాని గురించి చెప్తూ, చాలా మంది మనోనిగ్రహం ఈ విధంగా అనుకుంటారు, కానీ అది మనసు ఆ నిగ్రహం అనేది స్థిరమైనది కాదు. తత్కాలంలో అలాగా గోచరమవుతుంది, అట్లా అనిపిస్తుంది. యథాప్రకారంగా అది మళ్ళా విక్షేపానికి గురి అవుతుంది. ఎందుకంటే మనసు దాని యొక్క స్వభావము లయ విక్షేపములే దాని యొక్క లక్షణం అన్నమాట. అందుకనే సంయోగ వియోగ భావములే దాని యొక్క లక్షణం. సంయోగ వియోగ భావములు లేక వ్యక్తావ్యక్త స్వభావమే దాని లక్షణం అన్నమాట. వ్యక్తము అవ్యక్తం అన్నమాట మనసు అంతే. అందుకని జాగ్రత్త స్వప్న సుషుప్తులు అట్లాగా అన్నమాట. జాగ్రత్త స్వప్న సుషుప్తులను చూసినప్పుడు వ్యక్తావ్యక్తాలు కార్యకారణం. అలాగే మనసు కూడా అంతే అన్నమాట, వ్యక్తము అవ్యక్తం. అణువు యొక్క స్వభావం కూడా అంతే. అణువు నామరూపాలు ఇవి కూడా అంతే, వ్యక్తము అవ్యక్తం. నామరూపాలైనా వ్యక్తము అవ్యక్తము, అణువులు అయినా వ్యక్తము అవ్యక్తము, మనస్సు అవ్యక్తము అవ్యక్తము, ఈ యొక్క అవస్థలు వ్యక్తము అవ్యక్తము. అలాగా జీవుడు కూడా వ్యక్తము అవ్యక్తం. జీవుడు యొక్క జన్మలు కూడా వ్యక్తము అవ్యక్తం అనమాట. ఇదంతా కూడా జగద్ విషయం అనమాట. అట్లా కనిపెట్టి వాళ్ళు ఇలాగ నువ్వు ఈ ప్రకారంగా మనసుని నిగ్రహించుకొని లయం చేసినంత మాత్రం చేత మళ్ళా ఆ లయము అలాగే ఉండదు, మళ్ళీ విక్షేపానికి గురి అవుతుంది అనమాట. అందుకనే వాళ్ళ లోకంలో సుఖమే దుఃఖము, ఆ దుఃఖం వల్లే సుఖం కోసం మనం ఉంటాము. మళ్ళా సుఖం మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది అని అనమాట. బాగా తెలుసుకోవాలి. అది నిత్యమైనది కాదు. అది నిత్యమైనది ఇది ఈ రాకపోకలతో కూడుకున్నది. ఉత్పత్తి ఆప్యములతో కూడుకున్నది కాదు. ఉత్పత్తి ఆప్యములతో కూడినది కాదు. స్వరూపమైతే, యథార్థమైతే, పరమార్థమైతే మిగిలినవన్నీ అంతే. లేదే అనమాట తెలుసుకోవాలి. కనుక మనకి ఈ రకంగా కామభోగాలు యందు విక్షిప్తము చెందినటువంటి మనసు, దానిని మనం ఏదో కొన్ని ఉపాయాలతో, అది అసలైన ఉపాయమో కాదో ఏమో కానీ అసలైన ఉపాయం ఏంటంటే నిత్యానిత్య వస్తు వివేకమే. నిత్యానిత్య వస్తు వివేకం ఉపాయంతో నిగ్రహం చేయబడిందేమో నిత్యం.
నిత్యానిత్య వస్తు వివేకం కానిది, గుణదోష దర్శనం కానిది, ఆ ఉపాయాలన్నీ అవన్నీ సాధన సాధ్యపరమై ఉంటాయి. సాధన సాధ్యపరమై కాబట్టి సాధన సాధ్యపరమైనటువంటి ఉపాయాలన్నీ కూడా ఇవన్నీ కూడా యథాప్రకారం సిద్ధిరస్తు. ఎలాగా ఉందో అలాగే వచ్చి అయిపోతుంది అనమాట. మళ్ళీ వ్యక్తమైపోతుంది. ఆ రకంగా లయంలో ప్రసన్నత లక్షణం, శాంతి లక్షణం పొందినా సరే మనసు మళ్ళీ అదా ప్రకారంగా కామభోగములు ఎందు విక్షేపం అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే అది సాధ్యత్వాత్ అనిత్యత్వాత్. సాధ్యం కాబట్టి, అనిత్యమైనది కాబట్టి నిత్యమైనది తెలుసుకోవాలి అని. అందువల్ల యథాలయ తథా కామ. లయం ఎలాంటిదో కామం అలాంటిదే. కామం వల్ల విక్షేపము, లయం వల్ల కూడా మళ్ళా అదే విక్షేపం వస్తుంది. దేర్ఫోర్ ఇది కరెక్ట్ కాదు. మరి ఉపాయం అంటే ఏమిటి అంటే, ఉపాయం అంటే ఏది శాస్త్ర ఆచార్యుల ద్వారా మనకి తెలుస్తుందో ఆ ఉపాయమే అపాయము లేనిది. వీళ్ళు చెప్పేటువంటి ఉపాయాలన్నీ అపాయంతో కూడినది. ఉపాయం అంటే ఏది సుస్వరూపంగా తెలుసుకునేదానికి ఉపాయం ఉందో, ఏది అవకాశం ఉందో అదే అసలైన ఉపాయం. అదే ఇక్కడ 43వ కారికలో వివరిస్తున్నారు. కహ సహ ఉపాయ ఇది ఉచ్యతే. అందుకనే యత్ కృతకం తత్ అనిత్యం ఘటవత్ అన్నమాట. యత్ కృతకం, ఏది తయారు చేశామో, ఏది మనం పొందామో, సాధించుకున్నామో అది అనిత్యం. ఘటవత్, కొండ తయారు చేశాం, కొండ పగిలిపో, అందువల్ల వచ్చింది పోతుంది. అందుకని ఉపాయం ఏంటిదా అంటే వస్తుతంత్ర రూపంగా జ్ఞాన విషయంగా ఉండాలి. అదే అసలైన ఉపాయము. అందుకనే చిత్తానికి మనకి వైరాగ్యం కలగాలి. వైరాగ్య చిత్తం నామ సదసద వివేక చిత్తం. వైరాగ్య చిత్తం అంటేనే సదసద్ వివేక చిత్తం, గుణదోష దర్శన చిత్తం, ఆత్మదర్శనే కరణం భవతి. ఆత్మదర్శనే కరణం భవతి వైరాగ్య చిత్తం. అదే కారణం. నిత్యానిత్య వస్తు వివేకం, గుణదోష దర్శన వివేకం, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాల దర్శనం, ఇదే కదా జ్ఞానం అనేది. తదన్య సర్వం అజ్ఞానం ఇది ప్రోక్తం అన్నారు. ఇదే మనకు పెద్దలు ఇచ్చినటువంటి జ్ఞాన భిక్ష. ఇట్లా విచారం చేసుకోవాలి. అదిగో ఆ ద్రవిడ ప్రాణాయామం లాగా అలాంటి ఉపాయాలన్నీ చేస్తే అపాయానికి దగ్గర అవుతారు, ఉపాయానికి దూరం అవుతారు. అందుకని అపాయంలో పడవద్దు. ఉపాయంతో మీరు ఉపనిషత్తుల దగ్గరకు వెళ్ళండి, అప్పుడు మీకు జ్ఞానం కలుగుతుంది అన్నమాట. అదే చెప్తున్నారు చూడండి. దుఃఖం సర్వం మనస్మృత్య కామభోగాన్ నివర్తయేత్, అజం సర్వం మనుస్మృత్య జాతం నైవతు పశ్యతి. దుఃఖం సర్వం అనుస్మృత్య కామభోగాన్ నివర్తయేత్, అజం సర్వం మనుస్మృత్య జాతం నైవతు పశ్యతి. వండర్ఫుల్ కారిక, అద్భుతమైనటువంటి. సర్వం దుఃఖమితి అనుస్మృత్య, సర్వం ఈ జగత్సర్వం, బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతమైనటువంటి సర్వం, అండపిండ బ్రహ్మాండాదులన్నీ ఈ సర్వం స్థావర జంగమాత్మకం సర్వం, చరాచర రూపం సంగ సర్వం
నామరూపాలు కాబట్టి నామరూపత్వాత్ వాచారంభణ వికారో నామధేయత్వాత్ సర్వం దుఃఖమితి అనుస్మృత్య చూసారా వివిక్త్వా మననం కృత్వా ఈ విధంగా సర్వము ఇదంతయు దుఃఖమితి అనుస్మృత్య స్మృత్య మీన్స్ మనసు అనుస్మృత్య మీన్స్ చూసారా మనసునే వివేకం చేసుకోవాలి మనసుతో సహా వివేకం చెయ్యాలి ప్రతి అనుభవాలు ఇంద్రియానుభవాలు వేదనానుభవాలు ఎవ్రీథింగ్ దీంట్లోకి వచ్చేస్తుంది అనుస్మృత్య అనుభవరూపేణ స్మృత్య అనుభవరూపేణ జ్ఞాత్వా ఇతి సరే సర్వం దుఃఖమితి అనుస్మృత్య కామభోగా నివర్తయేత్ అనుభవపర్యంతం జ్ఞానం తదేవ యథార్థ జ్ఞానం అనుభవపర్యంతమైన ఏ జ్ఞానం అయితే ఉందో అదే యథార్థమైన జ్ఞానం therefore కామభోగా నివర్తయేత్ కనుక ఈ విధంగా అనుభవపర్యంతమైన జ్ఞాన విచారంతో సమస్తము కూడా చావజంగమాత్మకమైనవన్నీ కూడా నామరూపాత్మకత్వాత్ వాచారంభణ వికారో నామధేయత్వాత్ అవిద్యా కల్పిత మాయా రూపత్వాత్ సర్వమితి దుఃఖమితి అనుభవ రూపేణ జ్ఞాత్వా కామభోగాన్నివర్తయేత్ కామభోగముల నుండి నివృత్తి చేసుకోవాలి నివారణ చేసుకోవాలి నివారించుకోవాలి బుద్ధ్యా వివేక బుద్ధితో నివృత్తి చేసుకోవాలి మామూలు బుద్ధి మామూలు మనసు నివారణగా నివృత్తి చేసుకోలేదు దానికి ఎంతసేపు సాధన సాధ్యములే ఇంద్రియములే ప్రమాణం ప్రత్యక్షాది రూపములే ప్రమాణం దేశకాల ధర్మములు ఎందే ఉండుటే దాని యొక్క ఆశ్రయం కానీ ఇక్కడ అలాగా వివేక బుద్ధే శాస్త్ర ప్రమాణం అన్నమాట అనుభవ ప్రమాణం శాస్త్ర ప్రమాణం వివేక బుద్ధితో కామభోగముల నుండి నివృత్తి చేసుకోవాలి అప్పుడు మీకు అర్థమవుతుంది అజం సర్వం అనుస్మృత్య ఏతత్ సర్వం చూసారా సదేవ సౌమ్య ఇదమగ్రాసీత్ ఏకమేవాద్వితీయం బ్రహ్మ ఇతి అజం సర్వం ఇదంతయు అగ్రే సదేవ సత్స్వరూపముగానే ఉన్నది అజస్వరూపముగానే ఉన్నది అద్వితీయముగానే ఉన్నది ఆత్మస్వరూపమై ఉన్నది దాని నుండి దాని ఎందు కల్పన చేయబడినది ఆత్మని అధ్యస్య సర్వం వ్యాప్తం ఆత్మని అధ్యస్య సర్వం వ్యాప్తం నామరూప వ్యవహారేణ మాయా వ్యవహారేణ వ్యాప్తమితి అనుస్మృత్య అజం సర్వం అనుస్మృత్య ఇదంతయు ఆత్మే అయ్యున్నది ఇదంతయు పుట్టుకలేని ఆత్మే అయ్యున్నదని వివేక అనుభవంతో విచారించుకొని వ్యవహారపరంగా జాతం నైవతు పశ్యతి వ్యవహారపరంగా జాతం పుట్టినట్టుగా అనిపించినా సరే ఇదంతా పుట్టేటట్టుగా అనిపిస్తున్నా సరే పుట్టినట్టుగా అనిపించినా సరే ఏవతు పశ్యతి నవేవతు పశ్యతి ఆ విధంగా వాడు చూసినట్టు మీరు చూడొద్దు అపరమార్థంలో అవిద్యలో అమాయలో ఉండేవాడు తెలుసుకున్నట్టుగా జాతం అని మీరు తెలుసుకోవద్దు న పశ్యతి చూసారా ఈ ప్రకారంగా పుట్టినట్టుగా అనిపించినా సరే పుట్టుతున్నట్టుగా అనిపించినా సరే సృష్టి స్థితి లయాలుగా అనిపించినా సరే చరాచరములుగా అనిపించినా సరే ఇవన్నీ వాళ్ళకి అవిద్యతో వాళ్ళకి ప్రత్యక్ష ప్రమాణాలతో వాళ్ళకి ప్రమాణంగా వచ్చేమో కానీ అవిద్యావంతులకి అవివేకులకి
పరమార్థ చింతన చేసే వాళ్ళకి, పరమార్థ జ్ఞానం ఉన్న వాళ్ళకి, ఆత్మానాత్మ వివేకం చేసే వాళ్ళకి ప్రమాణం కాదు. దేర్ఫోర్ నైవతు పశ్యతి, వాళ్ళు చూసినట్టుగా వీళ్ళు చూడరు అన్నమాట. యానిశాం సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాని. చూసారా, సా నిశా పశ్యతో ముని. కాబట్టి జగత్తు వాళ్ళకి పట్టపగలుగా ఉంది, జగత్తు వివేకులకి జ్ఞానులకి గడాంధకారంతో అట్లా అన్నమాట. నైవతు పశ్యతి. చూసారా, చక్కగా వచ్చింది. ఇట్లా ఇది అన్నమాట కరెక్ట్. ఇదే ఉపాయం, ఇదే ఉపనిషత్తులకి, లేకపోతే సమీపే అత్యంత సమీపత్వాత్ ఆత్మస్వరూపము నాకు ఇదే ఉపాయం. ఉపాయం అంటే ఇదయ్యా. ఉపాయం ఉపేయాన్ని చూపించకూడదు, ఉపాయం స్వస్వరూపాన్ని చూపించాలి. ఉపాయము స్వస్వరూప జ్ఞానం కలిగించాలి, ఉపనిషత్ జ్ఞానం కలిగించాలి, ఉపనిషత్ పురుష విద్యను తెలియజేయాలి. అదే ఉపాయం. కానీ ఈ ఉపాయం మన స్వరూపానికి భిన్నంగా చేసేదంతా ఉపాయం కాదు, అపాయం. ఉపేయం అన్యం, అది అపాయం. అన్యమైనదంతా అపాయమే. కాబట్టి ఆ విధంగా ఆత్మానాత్మ వివేకం చెయ్యి. బ్రహ్మ మొదలుకొని పిప్పీలకు పర్యంతము ఇదంతా విద్యా విషయమైనది తెలుసుకో. జన్మ మృతి జరా వ్యాధులంతా కూడా దుఃఖ దోష దర్శనాలు చెయ్యి. ఇదంతా కూడా విద్యా మాయా కల్పితమై ఉన్నది. సర్వం మిథ్య ఇది, బ్రహ్మైవ ఆత్మైవ సత్యం ఇది. చూసారా, జ్ఞానం కలిగించుకో. ఇది అసలు. ఇది చేయకుండా అలా పక్కకు పెట్టేసి ఉపనిషత్తులను టచ్ చేయకుండా ఏవేవో ఉల్టా పల్టా సాధనలన్నీ చేసుకుంటే అయ్యానయ్యా స్వామి, అయ్యానా? అదే ఇది కాదు, అది ఎప్పటికీ కాదు. కనుక సరైన జ్ఞానం కలిగించుకో. ఇక్కడ భాష్యకారులు చెప్తున్నారు, శంకరాచార్య వారు. సర్వం అన్నారు కదా, సర్వం దుఃఖం ఇది అనుస్మృత్యో అన్నారు కదా. దానికి ఇక్కడ సర్వం అనేదానికి భాష్య వ్యాఖ్యానం చూడండి. శంకర్ల వారు ఏం చేస్తున్నారో, సర్వం ద్వైతం అవిద్యా విజృంభితం. చూసారా, దుఃఖం ఏవైతి అనుస్మృత్య కామభోగాత్ కామ నిమిత్త భోగ ఇచ్చా విషయ తస్మాద్ విప్రసృతం మనః నివర్తయేత్ వైరాగ్య భావనయా ఇత్యర్థః. వైరాగ్య భావనయా ఇత్యర్థః అన్నమాట. చూసారా, అక్కడేం చెప్పారు? సర్వం దుఃఖం అనుస్మృత్య కామభోగాన్ నివర్తయేత్ అన్నారు కదా. ఇక్కడ ఏమన్నారు? అజం కూడా కలిపారు, ఇంకా కలపలేదు అజము. చూడండి, సర్వం అనగానే బ్రహ్మ మొదలుకొని పిపీలక పర్యంతమైనటువంటి చరాచర రూపంగా ఉండేటువంటి ద్వైతం, నామరూపాత్మకం, నామరూప కర్మత్రయం ద్వైతం. చరాచరం అవిద్యా విజృంభితం, అవిద్యా కల్పితం, అవిద్య చేత వ్యాప్తమై ఉన్నది. అవిద్య చేత వ్యాప్తమయ్యింది, అవిద్య చేత వ్యక్తమై ఉన్నది అన్నమాట. అవిద్యా విజృంభితం, ఇదంతా దుఃఖం ఏవా ఇది అనుస్మృత్య. ఈ ప్రకారంగా అనుభవ పర్యంతం జ్ఞాత్వా, ఎట్లాగా అనుభవ పర్యంతం జ్ఞాత్వా అంటే విషయాలకు మూలం ఏంటి ఇంద్రియాలు, ఇంద్రియాలకు మూలం ఏంటి మనసు, మనసుకు మూలం ఏంటి బుద్ధి, బుద్ధికి మూలం ఏంటి అహంకారం, అహంకారానికి మూలం ఏంటి అవిద్య, అవిద్యకే సాక్షి ఎవరు? ఆత్మ ఇది అనుస్మృత్యో అన్నమాట. ఇది అనుస్మృతి అంటే అనుభవ పర్యంతం జ్ఞానం. ఇది అనుభవ పర్యంతమైన జ్ఞానం అని అనుస్మృత్యో. నిత్యానిత్య వస్తు వివేకం కృత్వా. చూసారా,
ఆత్మజత్వ అనన్యత్వ ప్రక్రియ రూపేణ ఆత్మయందు చూసారా కల్పింపబడినవి. ఆత్మ కంటే అన్ని రెండవది లేదు. తాడు ఎందు కల్పింపబడిన పాము తాడు కంటే వేరుగా లేదు. తాడొక్కటే సత్యం అని అనుస్మృత్య చూసారా. ఈ ప్రకారంగా సర్వం ఏతత్ సర్వం దుఃఖం అనుస్మృత్య సర్వం ద్వైతం అవిద్యా విజృతం అవిద్యా విజృంభితం ద్వైతం దుఃఖం ఇది అనుస్మృత్య కామభోగాత్ కామభోగముల నుండి కామ నిమిత్తమే భోగం, కోరిక నిమిత్తమై ఉండడమే ఏది కోరిక ఇష్టం అది అది భోగం, ఏది కోరిక ఇష్టం అది భోగం అనమాట. ఒక భోగము చూసారా నీకు మనసుకి తృప్తిగా మనసుకి సుఖాన్ని ఇచ్చినట్టుంటుంది. ఇంకో భోగము మనసుకి దుఃఖాన్ని ఇచ్చినట్టుంటుంది. సుఖ దుఃఖాలు అనమాట. రెండు భోగమే. మనసుని తాకుతుంది, మనసుని తాకేవన్నీ భోగమే. సరే ఒక భోగం సుఖం, ఇంకో భోగం దుఃఖం అనమాట. అట్లా రెండు మనసుతోనే అనిపించాలి. మనసుతోనే ఏదైనా కారమైనా తీపైనా మన నోట్లో నుంచే తీసుకోవాలి, ఇంక వేరేది. కారం ఎలా తెలుస్తుంది? నోట్లో నాలుగు వల్ల. తీపి ఎలా తెలుస్తుంది? నోట్లో నాలుగు వల్ల. అందువల్ల దుఃఖం అని ఎలా తెలుస్తుంది? మనసు వల్ల. సుఖం అని ఎలా తెలుస్తుంది? మనసు వల్ల. అందుకని రెండు భోగమే. భోగానికి అర్థం తెలియదు చాలా మంది. భోగం 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 అంటారు. సుఖము భోగమే, దుఃఖము భోగం. సుఖ దుఃఖాలు రెండు కూడా భోగమే. భోగస్య కర్త చూసారా, భోగస్య కర్త అహంకారి. చూసారా, భోగస్య కర్త అహంకారి. చూసారా ఇట్లా అనమాట. ఆ అహంకారితో సహా భోగంతో సహా కర్త భోక్త భోగ్యం అన్నిటినీ కలిపి వ్యాపించుకున్న వాడెవరు? చూసారా, అనుభవ స్వరూప భోక్త. చూసారా, ఆయన అనుభవ భోక్త. కాబట్టి ఈ ప్రకారంగా కామభోగాత్ కామ నిమిత్త భోగ, కామ నిమిత్తమైనటువంటి భోగం, కామం వల్ల కలిగినటువంటి భోగం. ఇచ్చా విషయ, ఇచ్చా విషయం, ఇచ్చా విషయం కోరే విషయం అన్నమాట. అందుకనే దుఃఖం కూడా ఇచ్చా విషయమే. ఎందుకంటే దుఃఖం నాకుంది, దుఃఖం నాకుంది, దుఃఖం పోవాలి, దుఃఖం పోవాలి అనుకునేది, సుఖం కావాలి, దుఃఖం పోవాలి అనుకునేది కూడా ఇచ్చే. రెండు ఇచ్చా విషయ. తస్మాత్ తస్మాత్ విప్రసృతం. ఇది ఏమైంది? ఇచ్చా విషయము వ్యాప్తం అయిపోయింది అన్నమాట మనసులో. విప్రసృతం ఇచ్చా విషయం, ఇష్టానిష్ట విషయములతో, సుఖ దుఃఖాది విషయములతో, కామభోగ విషయములతో మనసు ఏమైంది? వ్యాప్తం అయిపోయింది అనమాట. ఆ విధంగా అనుకునేసి మనసు వాటి ఎందు, ఆ కామభోగ విషయములు ఎందు మనసు వ్యాప్తం అయిపోయింది అనమాట. వ్యాప్తం అంటే తెలుసు కదా మీకు, ఇట్లా విస్తారం అయిపోయింది. కనుక దానిని విప్రసృతం మనః, మనసుని వలలాగినట్లాగాలి. వలని మనం విస్తారంగా ఇట్లా వేస్తాం కదా నదిలో, సముద్రంలో. అది నిదానంగా లాక్కుంటూ మన చేతికి తీసుకోవాలి మొత్తం, ఆ వలంతా లాక్కోవాలి. అలాగా మనసు అలాగా పరిపరి విషయాల మీద అలాగా విడిపోయింది కదా, అలాగ మనం చల్లేసినట్టుగా అయిపోయింది కదా, అలాగా విస్తారం చేసి పెట్టేసినాం కదా మనసుని. ఆ మనసు నిదానంగా 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 దగ్గరికి లాక్కొని 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 స్వాత్మస్థం చేసుకోవాలి మనసు. ఇదే అనుభవ పర్యంతమైన ఉపాయం. అట్లా చేసుకోవాలి. ఆ విధంగా విప్రసృతం మన విస్తారమైపోయిన మనసు చూసారా, ఈ విధంగా కప్పబడిపోయిన దుప్పట్లాగా వలలాగా కప్పేసిన మనసుని, విషయాల మీద కప్పేసినాం. ఆ మనసుని నిదానంగా దగ్గరికి లాక్కొని నివృత్తి చేసుకోవాలి. విషయాల నుండి లాగేయాలి మన మనసు. విషయాల నుండి లాగేసుకునే కొలది ఏమైపోయి దగ్గర అయిపోయేటప్పటికి అది ఉపాయం. ఏం ఉపాయం? సమీపే, ఆత్మ సమీపే, ఆత్మని చూసారా, ఆత్మ సంస్థం మనఃకృత్వా నకించిత్ అపి చింతయే.
ఈ విధంగా మనం మనసుని ఆత్మ వైపు, దృక్ వైపు, అనుభవం వైపు తీసుకోవాలి. అలా వెడల్పు అయిపోయిన మనసు, వెడల్పు అయిపోయింది. నివర్తయేత్, ఎట్లాగా దాంట్లో గుణదోష దర్శనం చెయ్యాలి, రాగద్వేష దర్శనం చెయ్యాలి, నిత్యానిత్య వస్తు వివేక దర్శనం చెయ్యాలి. ఇలా చేస్తే అప్పుడేమవుతుందంటే దాని మీద ఏ విషయం మీద రాగం ఉండదు. నీకు ఇష్టం మీద, అయిష్టం మీద, రెండింటి విషయాల మీద రాగం ఉంది మనుషులకి. అయిష్టాన్ని కూడా ఎప్పుడు ఇష్టం కంటే కూడా అయిష్టం ఎక్కువ తలుచుకుంటారు. ఇష్టం ఒక క్షణం తలుచుకుంటారు. ఇష్ట వస్తువులు ఉంటాయి కదా, నాకు నచ్చింది అనేది తక్కువ టైం, నచ్చలేదనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. మనుషులు ఇష్టమైన వస్తువుని తలుచుకునేది తక్కువ ఒకసారి తలుచుకుని అంటారు. ఇష్టమైన వస్తువు, నచ్చిన వస్తువు ఒకసారే 100 సార్లు, 1000 సార్లు, లక్షల సార్లు ఇష్టాన్ని స్మరిస్తుంటారు. ఎందుకలా అంటే ఏదో మొట్టమొదటి ఇష్ట వస్తువు మీ దగ్గరకు వచ్చేసి ఉంటుంది, మీరు పొంది ఉంటారు ఇష్ట వస్తువుని. అది పోయి అనాత్మ వస్తువు. అనాత్మ వస్తువు ఇష్టం ఎలా అవుతాయా? భ్రమపడ్డావు కానీ నువ్వు, భ్రమపడ్డావు కానీ అనాత్మ వస్తువు ఇష్టం ఎలా అవుతుంది స్వామి? కాబట్టి ఇష్టమని నువ్వు ఒక్కసారి లైఫ్లో ఒక్కసారి ఇష్ట వస్తువుని టచ్ చేసి ఉంటాడు. ఆ టచ్ చేసి మనకు అంటుకొని ఉంటుంది ఆ ఇష్ట వస్తువు. అంటుకున్నప్పటి నుంచి అది మీకు ఎగనిస్ట్గా పనిచేస్తుంది, మీకు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అంటే అప్పటి నుంచి నేను తెలియక ఇష్టం అనుకున్నాను, తెలియక కావాలనుకున్నాను, తెలియక బాగుంది అనుకున్నాను, తర్వాత అంత సీనంతా దుఃఖమే. ఇంకా అది మొత్తం సీనంతా దుఃఖమే. దుఃఖాంతం నిగచ్చతి. సరే, లైఫ్ అంతా దుఃఖమే. చెప్పండి, అవునా కదా? చూసుకోండి. ఒక్క క్షణము ఎప్పుడో లైఫ్లో ఒక్కసారి మీరు అలాగా ఇష్ట వస్తువుని అభిప్రాయపడి ఉంటే, ఇష్టపడి ఉంటారు, ప్రేమించుంటారు, ప్రియంగా చూసుకొని ఉంటారు. అది మనం కంటుకుపోయింది. అది అంటుకున్నది అప్పటి నుంచి మీకు దానివల్ల కష్టాలే కష్టాలు. చూసారా? ఇష్టం ఒక్క క్షణం, అయిష్టం జీవితాంతం. చూసారా? అట్లా అనమాట. ఒక్కసారి బాంబు దగ్గర బాంబు మీద కాలు పెట్టింది, ఒక్కసారి పెడతారు. ఇంకా తర్వాత అంతా అది చూసుకుంటుంది మిమ్మల్ని. బాంబు ఆ మందు పాత్ర ఉంటుంది కదా, మందు పాత్ర మీద కాలు పెట్టారు, తర్వాత అంతా ఆ క్షణమే అనమాట ఇష్టం. ఆ తర్వాత మీకు ఇది జరిగేదంతా ఇది. అదే ముందుంది ముసళ్ళ పండుగ అనేది ఇదే. అట్లా అనమాట. అందుకనే ఇప్పుడు ఎక్కువ టైం అంతా ఉన్నది ఎవరో చెప్పండి చూద్దాం. ఇష్టమా? ఇష్టం అనుకున్నాను కానీ ఇట్లా అయ్యింది అంటారు అందరూ. పెద్ద కోపాన్ని ఇష్టపడతారు మీరా? ఆ కోపం ఎంత చేస్తుంది? కోపాన్ని ఇష్టపడతారు. కోపం, నీ కోపం చేసుకోవాలంటారా? కోపం పరిణామం చూడండి, తాడాపేడా తేల్చి పరిస్థితి, బీభత్సకాండ. ఏదైనా ఇష్టపడితే అంతే, ఒక క్షణమే. తర్వాత అంతా సీన్లన్నీ అవి. చూసారా? ఫస్ట్ హాఫ్ అంటారు కదా, ఫస్ట్ హాఫ్ ఇష్టం, తర్వాత సెకండ్ హాఫ్, థర్డ్ హాఫ్, ఫోర్త్ హాఫ్, ఎన్ని హాఫ్లు ఉంటే అంతా ఇష్టమే. దుఃఖం, దుఃఖాంతం చ నిగచ్చతి. దుఃఖాంతమే ఇక మీరు పొందేది. సర్వం దుఃఖం అని చెప్పేసి ఇప్పుడు అందరూ పొందేది దుఃఖమే, సర్వం దుఃఖమే. అది ఆత్మజ్ఞానం కలిగితే సర్వం బ్రహ్మ, సర్వం ఆత్మ. ఆత్మజ్ఞానం పొందలేదు కాబట్టి, మీకు అది అక్కర్లేదు కాబట్టి, విషయాలే కావాలి కాబట్టి మొదట్లో ఇష్టం, తర్వాత అంతా సీనంతా ఇష్టమే. దుఃఖం, అయిష్టం దుఃఖం కదా, అట్లా. కాబట్టి మనః నివర్తయేత్ వైరాగ్య భావనయా. ఈ విస్తారం చెందిన మనసుని, వ్యాప్తి చెందుకున్న మనసుని, చల్లేసిన మనసుని నిత్యానిత్య వస్తు వివేకం చేత, గుణదోష దర్శన వివేకం చేత
వైరాగ్య భావనయ్యా దాని మీద ఉండే రాగాన్ని వదిలించుకొని మీరు వివేకం చేశారంటే అదే వైరాగ్యం. వివేకమే వైరాగ్యస్య లక్షణం. అందుకని వైరాగ్యమే చూసారా, వైరాగ్యమే ఉపాయం తెలుసుకోవాలి. నిత్యానిత్య వస్తు వివేకమే వైరాగ్యం. దేనికోరు వివేకం వేరు వైరాగ్యం వేరు రెండు కాదు. వివేకమే వైరాగ్యం. వి వై అవుతుంది. వి వై విఏ వై అయ్యేది అట్లా అన్నమాట. అట్లా వైరాగ్య భావనయా ఇత్యర్థ. చూసారా, నివర్తి మనసుగా సర్దుకొని 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 ఒక్కటైపోయి తానుగా మిగిలి నాకంటే ఇప్పుడు మనసుని విస్తారం చేసుకోరు. ఆత్మే విస్తారంగా ఉంది. ఆత్మ విస్తారం అయితే ప్రాబ్లం లేదు, మనసు విస్తారం అయితే ప్రాబ్లం. ఆత్మ విస్తారమైతే సమస్య లేదు, మనసు విస్తారమైతే సమస్య. దృష్టాంతం చెప్పనా, మీరు కంటితో అన్నీ చూస్తే తప్పు లేదు, చేయి పెట్టినారంటే తప్పు. కంటితో ఏదైనా చూసుకోండి తప్పులే, చెయ్యి కానీ దాంట్లో పెట్టినారంటే తప్పు. మైసభ అయినా సరే చూసుకోవచ్చు, కానీ కాలు పెట్టినాడు అనుకోండి దేంట్లో అయినా మైసభ ఏ కొలంలో అయినా సరే కాలు పెట్టాడంటే ఇంకంతే ఊబే పడిపోవడమే. అందుకనే మైండ్ పెట్టకూడదు, చెయ్యి పెట్టకూడదు. చూసారా, బాగా పెట్టుకోవాలి. జ్ఞానేంద్రియాలు కంటితో ఏ రూపాలను చూసుకో ఇబ్బంది లేదు, ఆ మనసుతో కావాలి అంటే ఇబ్బంది. దాంట్లో ఫిజికల్ బాడీని దాంట్లో పెడితే ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇది విచారం చేసుకోవాలన్నో. సరే, ఇది ఎట్లా అంటే గురువుల దగ్గర తెలుసుకోవాలి. గురువు ముఖంగానే ఇదంతా కలిగేది. అందుకనే ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు వచ్చిందిరా బాబు అంటే, అక్కడ గురువు దగ్గరికి వెళ్లకుండా హఠయోగం మఠయోగం ఘటయోగం అన్నీ చేస్తుంటాడు. చేసి 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 చివరికి ఏమైపోతాడు, మూకొప్ప కోల్పోతాడు, ఒక మూలబడి ఉంటాడు. చేయలేక ఏమవదు. సంసారికి ఏమవలే, నీకు ఏమవదు. సంసారి ఏం చేసినాడు, నువ్వేం చేయబోతావు. అందువల్ల సాధకుడు సంసారి బోత్ ఆర్ వన్. సాధకుడు అంతే చేస్తూ ఉంటాడు, తెల్లారిపోతుంది. సంసారి అంతే ఏదో లాగుతూ ఉంటాడు, ఏమి లాగినా అది కదలదు. ఇద్దరిద్దరే. కాబట్టి చూసారా, గురువు దగ్గరికి వెళ్ళు, శాస్త్రం విచారం చెయ్యి, ఉపనిషత్ విచారం చేయప్పుడే నీకు కలుగుతుంది యథార్థమైన జ్ఞానం. అదే ఉపాయం. శాస్త్రాచార్య ఉపదేశ ఉపాయము లేకుండా నువ్వేం చేసిన అపాయమేరా బాబు. బాగా తెలుసుకోవాలి. సాధన చేశాడు. ఏం సాధన చేసేది నువ్వు? నాకు మరియు ఒళ్ళు మంట, ధ్యానం జ్ఞానం అంటుంటే చదువుకోడు, వినాడు. ముందు విని చదవాలా, చదివి వినాలా చెప్పండి చూద్దాం. వినాలి ముందు, వినాలి. తర్వాత గురువు చెప్పిన వాక్యాన్ని మరలా ఇంకొకసారి రిపీట్ చేసుకోవాలి. ఊరికి కళ్ళు మూసుకొని కూర్చొని ఏంటి నువ్వు చేసేది? ఏం చేసేది? ఆ మనసు ఏం చేస్తుంది? లోపల నుంచి విస్తారం అవుతుంది. ఇప్పుడు కంటి ఇంద్రియాల ద్వారా విస్తారమైంది, ఇప్పుడు మనసు ద్వారా విస్తారమైపోయింది. అదే స్వప్నము, లేకపోతే జాగ్రత్త. సరే, అదే బాగా తెలుసుకోవాలి. అందుకనే ఇట్లాగా మీరు ఉపాయం అంటే ఇదిగో చెప్తున్నారు చూడండి కింద పాదం. అజం బ్రహ్మ సర్వం ఇది ఏతత్ శాస్త్రాచార్య ఉపదేశతః అనుస్మృత్య తద్విపరీతం ద్వైత జాతం నైవతు పశ్యతి అభావాత్. వండర్ఫుల్ భాష, అండర్లైన్ చేసుకోండి, చాలా ఉపయోగం ఇది. అజం సర్వం అనుస్మృత్య జాతం నైవతు పశ్యతి అన్నారు కదా అక్కడ. అదే చెప్తారు. అజం బ్రహ్మ, ఇదంతా అజం బ్రహ్మవే. సర్వం కల్విదం బ్రహ్మణేహనానాస్తికించిన ఇది అజం బ్రహ్మ సర్వం, ఇదంతా అజం బ్రహ్మమే. ఇది ఏతత్, ఈ జ్ఞానాన్ని గురుముఖంగా వెళ్ళి విచారించుకోవాలి. శాస్త్రాచార్య ఉపదేశతః. చూసారా,
శాస్త్రాచార్య ఉపదేశతః శాస్త్రాచార్య ఉపదేశముల ద్వారా అనుస్మృత్య వివేకం కృత్వా సదసద్వివేకం కృత్వా ఆత్మానాత్మ వివేకం కృత్వా సదసద్వివేకం కృత్వా ఆత్మానాత్మ వివేకం కృత్వా. చూసారా, ఆత్మానాత్మ వివేకమే గురుబాధ. ఆత్మానాత్మ వివేకమే సదసద్వివేకమే బ్రహ్మసత్యం జగన్మిథ్య ఇది గురుపదేశం. ఇదే శాస్త్రాచార్య ఉపదేశం. అనుస్మృత్య చూసారా, తద్విపరీతం ద్వైత జాతం, దీనికి భిన్నమైనటువంటి ద్వైత జాతం అంతా కూడా, దీనికి భిన్నమైనటువంటి ద్వైత జాతం అంతా కూడా, ద్వైత జాతం అంటే నామరూపాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క విషయ సముదాయం, నామరూప సముదాయం ఉందే, నామరూప కర్మత్రయం లోకం, ఇదంతా తద్విపరీతం ద్వైత జాతం స్థావర జంగమం నామరూప కర్మత్రయం ద్వైత జాతం. ద్వైత జాతం అంటే ద్వైత సముదాయం, ద్వైత సముదాయం, గుంపు గుంపు గుంపు. నైవతు పశ్యతి, నువ్వు చూడలేవు, ఎతరతు నాణ్యత్ పశ్యతి నాణ్యద్ విజానాతి నాణ్యద్ విజానాతి నాణ్య శృణోతి ఇది సభూమా. ఎత్ర ఎత్ర తూ శబ్దం చూసారా, ఎత్ర తూ శబ్దం అనగానే అబ్రహ్మవేత్తలకి కాదు, బ్రహ్మవేత్తలకి. ఎత్ర తూ నాణ్యత్ పశ్యతి నాణ్య శృణోతి నాణ్యద్ విజానాతి సా భూమా. చూసారా, ఎత్ర ద్వైతమేవ పశ్యతి తద్ ఇతరం పశ్యతి, ఇతర ద్వైతమేవా తద్ ఇతరం పశ్యతి. ఎక్కడ ద్వైతం లాగా అనిపిస్తుందో అక్కడ ఇతరేతరముగా నువ్వు వేరు నేను వేరు అది వేరు ఇది వేరని తెలుసుకుంటాడు. సరేనా, అట్లా అనమాట. అందువల్ల ఈ జ్ఞాని గురువుల దగ్గరికి వెళ్ళి శాస్త్రాచార్య ఉపదేశముల ద్వారా వివేకం చేసుకొని, ఆ అనుభవ పర్యంతం వివేకం చేసుకొని నిశ్చయం చేసుకొని అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ ఇది నేహనా నాస్తి కించన ఇది తెలుసుకొని ఆత్మ కంటే అన్యమైనది రెండవది లేదని, తద్విపరీతం దానికి భిన్నంగా ద్వైత జాతాన్ని చూడనే చూడు. నైవతు పశ్యతి, ఎందుకని ఆత్మని అభావాత్ ఆత్మ కంటే అన్యముగా ఏది లేదు కనుక. ఈ ఆత్మస్వరూపం కంటే బ్రహ్మస్వరూపం కంటే అన్యమైనది రెండవది లేనే లేదు. తదన్యత నాస్తి, ఆత్మ కంటే అన్యమైన వస్తువు బ్రహ్మము కంటే అన్యమైన వస్తువు ఇతరము లేనే లేదు. ఎందుకంటే ఏకమేవాద్వితీయం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ ఇది. చూసారా, దానికంటే అన్యమైనది రెండవది లేనే లేదు. సర్వం మిథ్యా ఇది. ఈ ప్రకారంగా విచారం చేసుకోవాలి. ఇది ఉపాయం అంటే, ఇది ఉపాయం. నేను పూర్వం వినేటప్పుడు ఏం చేసుకున్నానంటే, ఇక్కడంతా కూడా ఉపాయాలు ఇట్లా ఇట్లా చేసుకుంటూ అక్కడ ఏమన్నారంటే, అక్కడ చక్కగా ఆ యొక్క పిచ్చుక ఎంత సాధన చేసిందో అట్లా మనం కూడా చేయాలి సాధన అనుకుని. ఏంటో చేసే సాధన, ఎక్కడ కాళ్ళు ఎక్కడ చేతులు ఊడిపోతే సాధన లేదు, గీదన లేదు. బండి చక్రాలు పోయినట్లయితే బండే లేదు. ఇక సాధన చేస్తాడు. ఆ పిచ్చుక బుద్ధి లేని పిచ్చుక, అది అల్పపక్షి, అల్పజ్ఞానంతో సముద్రాన్ని నింపజేస్తుందా. సముద్రం కంటే కోట్ల రెట్లు పెద్దది మనస్సు. సముద్రాలే దానిలోకి వెళ్ళిపోతాయి. అండపెండ బ్రహ్మాండం అంతా మింగి ఇంకా ఖాళీగా కూర్చుంటుంది మనసు. అట్లాంటి మనసు. ఆ మనసునంట వీడు ఎండింపజేసేస్తాడంట, ఆ మనసునంట వీడు ఏమో చేసేస్తాడంట. ఏం కాదు అది. ఎందుకంటే చూసారా, ఆత్మజ్ఞానం కలగకుండా మనసు నీ ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆత్మన ఆకాశ సంభూత, ఆత్మ నుండే ఆకాశం వచ్చింది. ఆ హృదయాకాశమే మనస్సు. కాబట్టి మనసు నీ మింగి కూర్చున్నది ఆత్మ. నువ్వు చూసారు, అల్ప బుద్ధితో దేహాత్మ బుద్ధితో మనసును మింగుతానంటావు. ఎట్లా కుదురుతుంది? అహంకారి. నువ్వే క్షేత్రంలో ఉన్నావు. క్షేత్రజ్ఞుడు ఏం కాదు నువ్వు. క్షేత్రజ్ఞ జ్ఞానం తెలుసుకుంటే క్షేత్రాన్ని మింగవచ్చు.
హరింపజేసేయచ్చు. అట్లాంటి సాధనలు చేస్తారు. ఇది ఉపాయమా? ఇది ఇట్లాగా చాలా మంది మనసుని నిగ్రహం చేయాలి, మనసుని కంట్రోల్ చేయాలి. ఏంట్రా కంట్రోల్ చేసేది? ఏం చేయలేవు నువ్వు, ఏమి ఇంత కూడా. చూసారా, అందుకని శంకరాచార్య వారు ఏమంటారంటే, చూసారా ఆయన బాలాగ్రమాత్రమపి నశక్యతే, బాలాగ్రమాత్రమపి చూసారా కర్తుం శక్యతే నశక్యతే. చూసారా, వెంట్రుక కొనవాసంటే కూడా నువ్వు ఏమి చేయలేవయ్యా అని. అందువల్ల ఆత్మజ్ఞానం తప్పనిసరి కావాలి. అణుమాత్రేణ న సంబధ్యతే ఆత్మ, ఆత్మని సంసార వ్యవహార ఇది. అందుకని అభావాత్ కనుక బాగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ ప్రకారంగా ఉపాయాలు ఎన్ని చేయండి, మనసు నిగ్రహానికే రాదు. మీరు ఏమైనా చేయండి, నామ సంకీర్తన చేయండి, ఆ సంకీర్తన చేయండి, ఊరికే చేసుకోండి అంతే. క్షణకాలం మనసుకి ఒక ఎంటర్టైన్మెంట్స్. మళ్ళీ ఆ ఎంటర్టైన్మెంట్స్ లో నుంచి ఏ రకంగా దుఃఖాన్ని పుట్టించాలని ప్లాన్ చేస్తుంటుంది. అది ఎక్కడికెక్కడే దుఃఖాన్ని పుట్టిస్తుంది. గుళ్ళోకి పోతే గుళ్ళో దుఃఖం, బైబిల్ చర్చిలోకి పోతే చర్చిలోకి దుఃఖం, మసీదులోకి పోతే మసీదులో దుఃఖం, నామ సంకీర్తన మండలిలో అక్కడ దుఃఖం. దుఃఖం ఎక్కడ అని చూస్తుంటుంది, ఎక్కడ క్రియేట్ చేస్తామో అని చూస్తుంటుంది. అది ఉండిపోయిందా? బాగా తెలుసుకోవాల్సింది. అట్లా ఏదో ఒక రకమైనటువంటి టైప్ మనసు. చెప్పరా ఎవరుది? కైకేయి పరిచారిక ఎవరు? మందర. ఈ మందరే మనసు అంటే. ఎక్కడికెక్కడే దీన్ని తీసుకెళ్ళి ఏ గుళ్ళో పెట్టినా సరే అక్కడ మందర పనులు చేస్తుంటారు. గుళ్ళో పెట్టు, మసీదులో పెట్టు, చర్చిలో పెట్టు, సత్సంగంలో పెట్టు, నామ సంకీర్తనలో పెట్టు, ఎక్కడ పెడితే అక్కడే మందర పనులే. అందువల్ల ఈ మనసుని అరిగించు. అంతేగాని ఇట్లాంటివన్నీ ఎక్కడికి పోతే ఈ మనసు అది ఈ మాయా కార్యములే చేస్తుంటారు. అందుకనే ఆ మనసుని హరింపజేసేటి ఉపాయము నిత్యానిత్య వస్తు వివేకము. ఆ విధంగా నువ్వు ఈ యొక్క ద్వైత వ్యవహారం నుండి ఆసక్తిని వదిలించుకొని ఆత్మజ్ఞానం కలిగించుకోవడం పరమోపాయం. ఇదంతా కూడా శాస్త్రాచార్య ఉపదేశం వల్లే కలుగుతుంది. అందుకని గురుముఖంగా వెళ్ళి నువ్వు విచారిస్తుంటే ఆటోమేటిక్ గా చూసారా నీకు మనసు హరించుకొని పోతుంది, ఆవిరైపోతుంది. ఆవిరైపోవడమే దెబ్బకే. మంచు కరిగినట్టుగా, కొండ కరిగినట్టుగా కరిగిపోతుంది మనసు ఉన్నది. అట్లా గురువు ముఖంగా వెళ్ళి నువ్వు శాస్త్ర విచారం చేయి, నువ్వు మూసుకొని చెయ్యి. వెండో ధ్యానం చేస్తానంటాడు, అది చేస్తాను ఇది చేస్తానంటే ఏం చేసినా ఏం వల్ల కదా స్వామి. గురుముఖంగా కూర్చొని శ్రవణం మనం నిధిధ్యాసన పూర్వకం నువ్వు ఈ తత్వ విచారం చెయ్యి, ఉపనిషత్తు విచారం చెయ్యి. ఇలాగా ఉపదేశ శాస్త్రి, భగవద్గీత ఇట్లా గురుముఖంగా కూర్చొని విచారం చేయాలి. నువ్వేం చేసినా సరే రావణాసుడి పనులేవన్నీ ఏమవ్వదు. అది బాగా తెలుసుకొని చక్కగా మనము ఆ ప్రకారంగా మనం నిత్యమైన జ్ఞానాన్ని కలిగించుకోవాలి. ఇతర ఉపాయాలు ఏమీ లేవు. అది బాగా తెలుసుకోండి. ఓకే, ఏం చెప్పారు ఇక్కడ? దుఃఖం సర్వం అనుస్మృత్య కామభోగాన్ నివర్తయేత్ అజం సర్వం అనుస్మృత్య జాతం నైవతు పశ్యతి. దుఃఖం సర్వం అనుస్మృత్య కామభోగాన్ నివర్తయేత్ అజం సర్వం అనుస్మృత్య జాతం నైవతు పశ్యతి. చూసారా, ఈ ప్రకారంగా దుఃఖం సర్వం ఇది అనుస్మృత్య, ఇదంతయో దుఃఖ భూయిష్టమైనటువంటిది. ఇవన్నీ కామం అని విచారించుకొని ఆత్మానాత్మ వివేక విచారం చేసి చూసారు కామభోగాత నివర్తయ్యేతు, కామభోగముల నుండి నువ్వు దాన్ని తప్పించు. మనసు ఆ విధంగా వ్యాప్తమైపోయింది. అజం సర్వం, ఇదంతా అజస్వరూపమైన బ్రహ్మం కంటే అన్యమైనది రెండవది లేదని శాస్త్రాచార్య ఉపదేశ జనితమైనటువంటి ఏకత్వ విజ్ఞానం ద్వారా ఇదంతా నువ్వు తెలుసుకొని జాతం నైవతు పశ్యతి. ఇదంతా పుట్టినా సరే ఇదంతా నువ్వు చూడవు.
ఈ ద్వైత జాతాన్ని నువ్వు చూడలే లేవు. అందుకని చెప్పాను కదా, శృతి కొటేషన్ వచ్చింది ఏమని, అతను నాణ్యత పశ్యతి నాణ్య శృణోతి నాణ్యత జానాతి సా భూమా అని నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకున్న వెంటనే నీకు ఈ ద్వైతం అంతా కూడా ఉండనే ఉండదు. అభావాత్ అని చూసారా, అజం బ్రహ్మ సర్వం ఇది ఏతశాస్త్రాచార్య ఉపదేశతః అనుస్మృత్య తద్విపరీతం ద్వైత జాతం నైవత పశ్యతి అభావాత్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది శాస్త్రాచార్య ఉపదేశ జనితమైన ఏకత్వ జ్ఞానమే. అందుకని గురుముఖంగా కూర్చొని శాస్త్రాచార్య ఉపదేశములను గ్రహించుకోవాలి. శ్రవణ మనన నిధిధ్యాసన చెయ్యాలి. అందుకని ధ్యానం చేయకూడదు. ఇవన్నీ అట్లా పక్కకు పెట్టేసేసి నువ్వు తెలియనప్పుడు జపం చేసుకుంటే చేసుకున్నావు కానీ, ఇంకా పూజ చేసుకుంటే చేసుకున్నావు కానీ, గురువు దగ్గరికి గురువు తటస్థపడినప్పుడు ఆ యొక్క సత్సంగాలు వచ్చినప్పుడు నువ్వు శ్రవణమే చేయాలి. కానీ ధ్యానం చేస్తా, యోగం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తానని అనవసరంగా నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు. అల్పాయు, అందుకని తత్వ విచారం చేసుకొని బయటపడాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మా గురువు గారు కూడా ఎవరన్నా ఏం చేస్తున్నావారా బ్రహ్మచారి అని అడుగుతారు. మా గురువు ఋషికేశానికి చాలా మంది బ్రహ్మచారులు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు. నేనా స్వామి, నేను అక్కడ గుహలో నేను ధ్యానం చేస్తాను. వాళ్ళేమో నాకు రోజు కూడా 2 గ్లాసులు పాలు, రొట్టెలు అవి ఇస్తారు, తిని ధ్యానం చేసుకుంటాను. అప్పుడు ఆయన నవ్వి, జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకోవాలి అనే ఉపాయం కనిపెట్టినవయ్యా, ఇది నాశనానికి ఇది సూచిక, నాశనం అయిపోయేదానికి సూచిక ఇది, ఎందుకు ఆయన ఆవిడ ఆశ్చర్యపోతాడు. స్వామి ధ్యానం అట్లా ఎట్లా, నువ్వు చక్కగా గురువుల దగ్గర కూర్చొని విచారం చేసుకోగానే ఇట్లాంటివన్నీ చేయకూడదు, నాశనం అయిపోయేదానికి మార్గం ఎన్నుకోకూడదు, అవినాశి జ్ఞాన మార్గాన్ని ఎన్నుకోవాలి అని చెప్పి నేను ధ్యానం మాకు అర్థమయ్యేది కాదు, ఏంటి ఇట్లా అంటారు అని. తర్వాత తెలుసుకోగా శ్రవణంలో మీకు మనసు మట్టగించినట్టుగా, శ్రవణంలో మనసు మాయమైపోయినట్టుగా మీకు ధ్యానాదుల్లో ఏమి కాదు. ఇంకా వటవృక్షం దాన్ని ఊడలేసుకొని అభివృద్ధి అయిపోద్ది, పెద్ద వటవృక్షం అయిపోయినట్టు అయిపోద్ది ఇంక మనసు. ఇంకేం ఎవడు కదపలేడు. అందుకని శ్రవణాదులు చెయ్యాలి. అందుకని చూడండి, భాష్యకారులు చెప్పినారు శంకరాచార్యుల వారే. ఏమి తెలివి తక్కువ ఏం కాదు శంకరాచార్యుల వారు, అంత తెలివి తక్కువ రకమేం కాదు. గౌడపాదాచార్యులేమో అజం జ్ఞానం అన్నారు. అజం జ్ఞానం ఎక్కడ చెప్తారు రాయా? అజం జ్ఞానము ఉపనిషత్తుల్లో చెప్పారు. దాన్ని శాస్త్రాచార్య ఉపదేశ జనితమైన ఆత్మ ఏకత్వ జ్ఞానము, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన జ్ఞానము, అజం జ్ఞానం, అద్వైత జ్ఞానం. గురులేరు పోయి మనం తెలుసుకుంటే తెలుస్తుంది. చక్కగా తీసుకొస్తారు శంకరాచార్యులు. అర్థమైనా అట్లా. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.